అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రమౌళి, కార్డియాలజిస్ట్ అండి, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్‌లో చేస్తూ ఉంటాను. మొదటగా అందరూ మమ్మల్ని క్షమించాలి. ఇంత రాత్రిపూట మీ బిజీ షెడ్యూల్‌లో మిమ్మల్ని ఈ టైంకి రమ్మని చెప్పాం. కానీ తప్పలేదు. మాకు కొంచెం బిజీ వర్క్ వల్ల ఇక్కడికి రావడం లేట్ అవ్వడం వల్ల కొంచెం ఈ టైం ఆడ్ టైమింగ్స్‌లో పెట్టాల్సొచ్చింది. ఏమనుకోకండి. సో ఈ పూట ఈ ప్రెస్ మీట్‌కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు యశోద హాస్పిటల్ అనేది అందరికీ సుపరిచితమే. అందరికీ ఇక్కడ వరంగల్‌లో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ అందరికీ యశోద గురించి బాగా తెలుసు. ఇంకా కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా హాస్పిటల్‌లో ప్రతిదీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. బాగా కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళాలి, జనాలకు రీచ్ అవ్వాలి, వాటి గురించి తెలియాలి అనే ఉద్దేశంతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా నేను కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, నా డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఇండియాలోనే లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఎక్విప్మెంట్ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అంటాం. అది కొత్తగా, అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మన ఏకైక యశోద హాస్పిటల్‌లోనే దాన్ని తేవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఎవరికైనా గుండె రోగాలుండి, గుండెలో లయ ఇబ్బందులుండి, గుండె దడ బాగా ఎక్కువగా వచ్చే రోగులకి ఇంకా కొంచెం బెటర్ చికిత్స చేసే అవకాశం ఉంటుంది. సో అది మేజర్‌గా నా డిపార్ట్మెంట్ వరకు చెప్పాలంటే. అట్లానే కార్డియాలజీ పరంగా నాతో పాటు ఇంకొక 6 కార్డియాలజిస్టులు ఉంటారండి. వాళ్ళందరూ సీనియర్స్. వాళ్ళందరూ కూడా మీ అందరికీ తెలిసిన వాళ్ళే. నేను స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటుగా కొత్తగా మనకి ఇమేజింగ్ అంటే ఇంకా బెటర్‌గా స్టంట్ వేసే అవకాశం, ప్లస్ రోబోటిక్స్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వీటన్నిటిలోనూ కూడా కొత్త ఎక్విప్మెంట్ అన్నీ వచ్చాయి. దానివల్ల ఇక్కడ వరంగల్‌లో ఏవైతే జరగలేదో, ఈ వరంగల్‌లో చేయలేని చికిత్స ఏమైనా ఉంటే కనుక అట్లాంటివి మనం అక్కడ యశోదాలో మనం కొంచెం బెటర్‌గా చేయగలుగుతామండి. ఇవన్నీ కూడా మనం పేషెంట్స్‌కి తెలియజేసే ముఖ్య ఉద్దేశమే ఇది. అట్లానే ప్రతి డిపార్ట్మెంట్ అదొక్కటి కార్డియాలజీనే కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇట్లానే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. సో మీ ద్వారా మేము జనాలకి అదే చేయదలుచుకున్నామండి. ఇక్కడ విజిట్ చేస్తారా మళ్ళీ ఇది అవుట్ రీచ్ క్లినిక్ అండి. యశోద తరఫు నుంచి అవుట్ రీచ్ క్లినిక్ ఈ సెంటర్. సో దీనికి ప్రతి వారం ఎవరెవరో అందరూ చాలామంది స్పెషలిస్టులు వస్తారు. అంటే ఎముకల డాక్టర్ రావచ్చు, న్యూరాలజిస్ట్ వస్తున్నారు, ఇట్లాగే నేను వస్తున్నాను. అట్లాగే ప్రతి స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ కూడా వారంలో ఏదో ఒక రోజు అందరూ విజిట్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఒకవేళ పేషెంట్ ఎవరైనా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ సెంటర్కి వచ్చేస్తే ఇక్కడ వాళ్ళకి ఫాలో అప్ చేయవచ్చు. మీ కార్డియాకి సంబంధించిన మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ అండి, అన్ని డిపార్ట్మెంట్స్. అలాగే ఇదంతా ఇదొక్కటే కాకుండా యశోదాలో ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కొంచెం అందుబాటులో, అంటే ఆరోగ్యం అందుబాటులో ఉండాలి టెస్టులు అని చెప్పి ప్యాకేజెస్ కూడా పెట్టడం జరిగింది. సో కార్డియాలజీకి సంబంధించి అయితే కొన్ని కార్డియాక్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మనం సిటీ యాంజియో, ఇప్పుడు చాలామందికి సిటీ యాంజియోగ్రామ్ అవసరం పడుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు అవన్నీ కొంచెం ఎక్కువ రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా తక్కువ రేట్లో ప్యాకేజ్లో పెట్టి చేస్తున్నారండి ప్రస్తుతానికి. సో ఇది కూడా మనం జనాలకు బాగా రీచ్ వెళ్తే కనుక ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. టోటల్గా ప్రతిదీసి టెక్నాలజీ బాగుంటుంది. వరంగల్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు. వరంగల్లో కూడా అన్నీ జరుగుతాయి. కాకపోతే ఒక్కటే హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చేయలేనివి, ఇక్కడ కొన్ని సదుపాయాలు లేవండి. ఇక్కడ అంత ఎక్విప్మెంట్ ఉండదు. అలాంటివన్నీ కూడా యశోదాలో తప్పకుండా ఉన్నాయి. అండ్ అలాగే ఎక్విప్మెంట్తో పాటు ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు చేయడానికి. మరి ఏ కారణం వల్ల హార్ట్ బాగా వీక్ అయిన పేషెంట్స్కి హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇట్లాంటి పేషెంట్స్ పర్టికులర్గా మా డిపార్ట్మెంట్కి వస్తారు. అంటే ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. వాటికి సంబంధించిన స్పెషలిస్ట్ వరంగల్లో ఎవరు లేరు. సో హైదరాబాద్లోనే చాలా తక్కువ మందే ఉన్నాం చెప్పాలంటే. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. యశోద దాంట్లో ఒక హాస్పిటల్, నేను దాంట్లోనే ఉంటాను. నేను 3 బ్రాంచెస్ కవర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఇక్కడ ఉన్న కార్డియాలజిస్టులు అందరూ వాళ్ళు అవసరం ఉన్న పేషెంట్స్ని మన దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కూడా ఇచ్చాం. వరంగల్ నుంచి ప్రతి వారం పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళ కార్డియాలజిస్టులతోనే ఫాలో అప్లో ఉంటారు. ఇట్లా జరుగుతుంది.